సుబ్బలక్ష్మి, అసలు నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, నీతో తర్వాత మాట్లాడతాను. ఆగు. చూడు వికాస్, రేణుక డాడీకి ఫోన్ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరగడానికి ఇప్పుడు నేను పాత సుబ్బలక్ష్మిని కాదు, కొత్త సుబ్బలక్ష్మిని. కంప్లీట్గా చేంజ్ అయిపోయాను. అమృత నా బెస్ట్ ఫ్రెండ్, తనకు అన్యాయం చేయకు. ఒకవేళ అలా చేయాలని ప్రయత్నించినా ఈ సుబ్బలక్ష్మిని వదలదు, గుర్తుపెట్టుకో. సుబ్బలక్ష్మి, ఈ గొడవ ఏంటో మాకు అర్థం కాలేదు. అర్థం కాలేదా? ఇప్పుడు నేను ఇంత గొడవ చేసి మాట్లాడినా మీకు ఇంకా అర్థం కాలేదా? నేను కోయిదరితో మాట్లాడితే కిలోమీటర్ దూరం నుంచి చాటంతో తోలేసుకొని వింటారు. ఈ గొడవ మాత్రం మీకు వినపడలేదా? అది అది చెవుల్లో సీసం పోసుకున్నారా? ఏం లేదు సుబ్బలక్ష్మి, విన్నాను. మీకు చెల్లెలుండి నా ఫ్రెండ్ లాగే తన జీవితం నాశనం అయితే మీరు నోరు మూసుకొని ఊరుకుంటారా? చెప్పండి. ఏంటనయ్య, ఆ వెదవతో నేను కరెక్ట్గా మాట్లాడానా లేదా? కరెక్ట్గానే మాట్లాడావమ్మా. వదినా, ఇదిగో నీ కత్తి. వామ్మో, ఏంటండి మీ చెల్లెలు వాళ్ళకం? నిన్నటిదాకా నన్ను చూస్తే వణికిపోయేది, ఇప్పుడు మీ చెల్లెల్ని చూస్తుంటే నాకు వణుకు పడుతుంది. అమ్మో, అదే పద్మ, నాకు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా కోయిదారి చుట్టూ కోడి పిల్లలా తిరిగింది, నిన్న వెంగైతే లవ్వు అంటూ లేడి పిల్లలా ఎగిరింది, ఇప్పుడు కత్తి పట్టుకుని వీరనాల్లా విజృంభించింది. అసలు ఏమైందండి మీ చెల్లెలికి? పద్మ, ఎలాగైనా సుబ్బలక్ష్మిని నువ్వే దారిలోకి తీసుకురావాలి. వామ్మో, నా వల్ల కాదు. ఇందాకే కదా సుబ్బలక్ష్మిని దారిలో తీస్తాన్నావు. అమ్మో, నా వల్ల కాదు. ఆ సైకియాట్రిస్ట్ కూడా సుబ్బలక్ష్మి దెబ్బకి డంగైపోయాడు. దానికి ఒక్కటే పరిష్కారం. ఏంటది? సుబ్బలక్ష్మి పిచ్చి కుదర్చాలంటే వైజాగ్ నుంచి మా తమ్ముడిని దించాల్సిందే. ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడు? వైజాగ్లో ఉన్న అన్ని బ్రాందీ షాపులు వెతికితే ఏదో ఒక షాప్ దగ్గర దొరుకుతాడు. దీని పిచ్చి తగ్గించడానికి వాడే కరెక్ట్ మొగుడు. వదినా, వామ్మో, పదే పదే అడిగి నన్ను విసిగించకు. హైదరాబాద్ నుండి వచ్చాక వాడి గురించి ఆలోచనే మరిచిపోయాను. వికాస్తో ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి జరగదు, గుర్తుపెట్టుకో. నీకు రెండే ఆప్షన్స్. ఒకటి అమృతతో పెళ్లి, పెళ్లి కాదంటే చావు. నువ్వు నన్నేం చేయలేవు. నేనే అమృత కోసం నేనేమైనా చేస్తాను. నువ్వు అమృత మెళ్ళలో తాళి కట్టలేదనుకో, నిన్ను చంపి నీ పేగులు నా మెళ్ళలో వేసుకుంటాను. అమృతని పెళ్లి చేసుకోమని అన్ని వైపుల నుండి ఇన్ని ప్రెజర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? అసలు ఢిల్లీలో రేణుక ఏం చేస్తుంది? కొంపదీసి రేణుకకి అమృత విషయం తెలియలేదు కదా?
హలో వికాస్. రేణు ఎలా ఉన్నావు? వికాస్, వాట్ హ్యాపెండ్? ఏమైంది నీకు? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపా? ఏదో మూడ్లో ఉండి మర్చిపోయాను. ఫోన్ కాదు, నువ్వు నన్నే మర్చిపోయావు. రేణు ఎందుకంత సీరియస్ అవుతావు? అసలేం జరిగింది? అసలు మీ ఇంట్లో ఏదో జరిగింది. ఏదో జరుగుతుంది. మా ఇంట్లోనా? మా ఇంట్లో ఏం జరిగింది? ఏం జరగలేదు రేణు. ఏం జరగకపోతే నేనెప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఇంట్లో ఉండడం లేదు. పోనీ నీ సెల్కి ఫోన్ చేసి మాట్లాడదామంటే స్విచ్ ఆఫ్. ఎందుకు ఇలా చేస్తున్నావు వికాస్? ఆంటీ, అంకుల్, తాతయ్య, నువ్వు, ఇక్కడ మా డాడీ ఎవరు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. నన్ను అర్థం చేసుకోవడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకు రేణు. వికాస్, నేనంటే మీ తాతయ్యకి ఇష్టం లేదా? మన ప్రేమంటే ఇష్టం లేదా? నీతో పెళ్లి జరగదని చాలా సీరియస్గా చెప్తున్నారు. అసలేమైంది ఆయనకి? రేణు, మా తాతయ్య గురించి చెప్పాను కదా, ఆయన అదో టైపు. సరే, ఆంటీ అంకుల్కి ఏమైంది? హఠాత్తుగా నేనంటే ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు. నువ్వంటే ఇష్టం కాదు రేణు, ప్రాణం. ప్రాణం రేణు. అంటే పెళ్లికి ఒప్పించలేకపోతున్నాను, లేట్ చేస్తున్నానని ఆంటీ అంకుల్కి కోపం వచ్చింది. అందుకే అలా మాట్లాడుతున్నారు కదూ? కోర్స్ ఉండొచ్చు. కానీ దానికి కారణం నేను కాదు, నువ్వు. డాడీ మొండి మనిషిని నీకు చాలాసార్లు చెప్పాను. ఆయనకు తెలియకుండా పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాను. నో అన్నావు. మీ ఇంట్లో ఉంటానన్నాను. నో అన్నావు. డాడీని చాలా రకాలుగా ప్రెషర్ చేశాను. నా వల్ల కావడం లేదు వికాస్. నేను ఇంక వెయిట్ చేయలేను. లేదు రేణు, మీ డాడీ ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. నాకు లేదు వికాస్. అందుకే నేను చెప్పేది విను. నేను ఇప్పుడే హైదరాబాద్ వచ్చేస్తాను. నన్ను పెళ్లి చేసుకో. పెళ్లి కూతురుగా మీ ఇంట్లో అడుగు పెడతాను. నో నో నో, ఇప్పుడు కాదు. నాకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేణు. ప్రాబ్లమ్స్ ఏమున్నా ఆ తర్వాత అవే సాల్వ్ అవుతాయి వికాస్. రేణు, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అలా చేసుకోవడం అస్సలు కుదరదు రేణు. నువ్వు నో అంటావని నాకు తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది రేణు? డాడీకి చెప్పకుండా పెళ్లి చేసుకుందామంటే నువ్వు కాదంటావు. ఒప్పించి పెళ్లి చేసుకుందామంటే డాడీ ఒప్పుకోవడం లేదు. డాడీ మారుతారన్న నమ్మకం నాకు లేదు. అసలు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. అందుకని నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. మన పెళ్లి జరగదేమో వికాస్. ఇక నేను నీకు ఫోన్ చేయను. నువ్వేం చేయదలుచుకున్నావో ఆలోచించి నువ్వే నాకు ఫోన్ చేయి. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రేణుక ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. ఈరోజేంటి? ఛ, అమృత టెన్షన్తో ప్రాణం పోతుంది. ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. రేణుక ఇలా షాక్ ఇచ్చిందేంటి? రేణుకని ప్రేమించడానికి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో గాని పెళ్లి చేసుకోవడానికి మాత్రం వాడితో పాటు మనకి కష్టాలు తప్పడం లేదు. నాన్నేమో 1 వీక్ డెడ్ లైన్ పెట్టి క్షణం టెన్షన్ పెడుతున్నాడు. ఇంతలో ఈ విషయం ఆ తింగర్ బుచ్చి సుబ్బలక్ష్మికి తెలిసిపోయింది. అది వెళ్ళి ఇంకా ఎంతమందికి చెప్తుందో ఏమో. ఏమండి, అసలు ఈ విషయం గంగాధరానికి తెలిస్తే? అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి బాను. అయినా మామయ్య గారిని అనాలి. చాటంత విషయాన్ని చాపంత చేసి ఓ ఘోరం జరిగిపోయినట్టు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. గట్టిగా మాట్లాడకు బాను.
వాడికి అలా రాసి పెట్టింది, ఏం చేద్దాం? కర్మ కాకపోతే అవుట్ హౌస్ నుంచి వచ్చి అది హాల్లో పడుకోవడం ఏంటి? మన వెధవ ఎప్పుడైనా తాగొస్తే సైలెంట్గా వెళ్ళి పడుకునేవాడు. ఆ రోజు ఎలా పూనకం వచ్చిందో ఏమో, దాన్ని బలాత్కారం చేశాడు. అయినా ఇప్పుడు ఇవన్నీ అనుకుంటే ఏం లాభం? ఇప్పుడు మనం చేయాల్సింది బయట నలుగురికి తెలియకుండా జాగ్రత్త పడి మన పరువును మనం కాపాడుకోవడం. భాను, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. ముఖ్యంగా లేడీస్ దగ్గర నోరు జారకుండా కంట్రోల్లో ఉండు. అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయిని వికాస్ రేప్ చేశాడన్న విషయం కాలనీలో ఎవరికీ తెలియకూడదు. అబ్బా, పదే పదే దాన్ని రేప్ చేశాడు అని ఎన్నిసార్లు చెప్తారండి? నేను కాదు, ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. నేను జాగ్రత్తగానే ఉంటానే, నువ్వెందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు? గోడలకి చెవులుంటాయి. అసలు ఎవరది? లోపలికి రండి. నేనేనండి, కృష్ణమూర్తిని. నమస్తేనండి. నమస్తే. సరుకులు తీసుకొచ్చాను. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇప్పుడే వచ్చాను. సరుకులు కావాలని మీకెవరు చెప్పారు? ప్రతి నెల చెప్పినా చెప్పకపోయినా ఈ డేటుకు సరుకులు తీసుకురమ్మని మీరే కదా చెప్పారు. అవునవును, మర్చిపోయాను. సరే, ఇక్కడ పెట్టండి. సరుకులు తీసుకుని లోపలికి రావచ్చు కదా, అక్కడే నిలబడిపోయారెందుకు? అది మీరేదో ముఖ్య విషయం మాట్లాడుకుంటున్నారు కదా అని రాలేదు. అబ్బే, సీరియస్ విషయం ఏం కాదు. అబ్బాయి పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం. అవునవును. నేను వెళ్ళొస్తానండి. వస్తానండి. అలాగేనండి. విన్నాడంటావా? మొహం చూస్తే విన్నట్టు లేదే. పాపం, అన్యాయం అయిపోయిన ఆ అమ్మాయి ఏ తల్లి కన్న బిడ్డో. చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నాడు. అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయిని రేప్ చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఈ కిరాణా కృష్ణమూర్తి ఏంటి నా వైపు జాలిగా చూస్తున్నాడు? నాన్నేంటి వికాస్ వాళ్ళ ఇంటికి వచ్చారు? బాబు వికాస్. ఏంటి చెప్పండి. బాబు, నేను ఊరు నుండి వచ్చాక మీ అమ్మా నాన్న చేదోడు వాదోడుగా ఉండి నాకు చాలా సహాయం చేశారు. మీ కుటుంబం అంటే నాకు చాలా గౌరవం. నువ్వు నా కొడుకు లాంటివాడు. ఏదో 2 మాటలు చెప్పాలని ఉంది. ఏంటో చెప్పండి.
అది ఇందాక అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే విన్నాను. అవుట్ హౌస్లో ఉన్న అమ్మాయిని ఏదో చేశావంట. ఈ విషయం మీకు కూడా తెలిసిపోయిందా? అవును బాబు, ఇప్పుడే ఆ విషయం తెలిసి బాధపడుతుంటే ఇంతలో నువ్వే వచ్చావు. పాపం బయట అందరికీ తెలిస్తే పరువు పోతుందని మీ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు. పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవిస్తారో నాకు తెలుసు. అమ్మా నాన్న బాధపడకుండా చూసుకునే బాధ్యత నీదే. అలాగే బాబు, ఇంకో మాట. ఏంటో చెప్పండి. పాపం ఆ అమ్మాయి ఒంటరిగా అవుట్ హౌస్లో ఉండి చదువుకుంటుందని మాత్రం తెలుసు. మీ తాతయ్య గారు ఆ అమ్మాయి చాలా మంచిదని చెప్పారు. ఆ అమ్మాయి అమ్మా నాన్నతో మాట్లాడి నీ తప్పుని సరిదిద్దుకో. ఓ ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని న్యాయం చేయి బాబు. చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను. ఎప్పుడు ఏదో అశాంతితో కనిపిస్తావు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పు చేశానన్న బాధ నీలో పోతుంది. అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. అలాగే మీరు చెప్పినట్టే చేస్తాను. చాలా సంతోషం బాబు. నేను వెళ్ళొస్తాను. నాన్న, అన్యాయం జరిగింది ఎవరికో కాదు, నాకే. మీ కూతురికే నాన్న. పెళ్లి చేసుకోమని న్యాయం చెప్పింది మీ కూతురికే నాన్న. మీరు నన్ను చూడకూడని పరిస్థితిలో చాలాసార్లు చూశారు. మీ దృష్టిలో ఇప్పటికే నేను చెడిపోయాను. మళ్ళీ ఇప్పుడు అవుట్ హౌస్లో ఉంటుంది నేనేనని, వికాస్ చేతిలో బలైపోయింది నేనేనని తెలిస్తే మీరెంత దారుణంగా రియాక్ట్ అవుతారోనని ఊహించడానికి భయంగా ఉంది నాన్న. అవుట్ హౌస్లో ఉండేది నేనేనని మీకు తెలియకుండా ఎలా దాక్కోవాలో, ఈ గడ్డ నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు నాన్న.